అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్దారులందరికీ కూడా మనకైతే ఈ యొక్క పెన్షన్ పెంచేందుకు శుభవార్త అయితే చెప్పిందనమాట. సో దానికి సంబంధించి గాను ఎప్పటి నుంచి పెంచబోతుంది, ఎంత పెంచబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. పెన్షన్దారులందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం మనకి ఆసరా పెన్షన్దారులు అందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 2,000 రూపాయలు 3,000 రూపాయల వరకు కూడా అందించేది కదా గతంలోని ఈ ప్రభుత్వం కూడాని. అయితే ఇప్పుడు మనకి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు చూసుకుంటే 4,000 రూపాయల వరకు పెంచబోతున్నారండి. అలాగే దివ్యాంగుల పెన్షన్ చూసుకుంటే 6,000 రూపాయల వరకు కూడా పెంచేందుకు అయితే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను మనకి ఏదైతే పెంచబోతున్నారని చెప్పేసి అయితే అడుగుతున్నారు కదా, ఎప్పటి నుంచి పెంచబోతారని చెప్పేసి అయితే చాలామందికి అయితే సందేశం అయితే ఉందండి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో అనేక హామీలు అనేవి అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా, అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. ఇప్పటికే జనవరి నెలలో మనకి ఈ యొక్క రైతు భరోసా, అలాగే మనకి ఈ యొక్క చూసుకున్నట్లయితే ఇంధనం ఇల్లు పథకం వంటి కూడా అమలు చేసిందన్నమాట. సో ప్రస్తుతం మనకి ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కూడా అమలు చేయబోతుందండి. అయితే ఇది ఎలా ఉంటే మనకి రేపెల్లులోగా మనకి ఈ యొక్క పెన్షన్ పెంచేందుకు సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.